కొన్ని దశాబ్దాల పాటు తిరుమల వెంకన్నను అడ్డుపెట్టుకొని కొంతమంది నాయకులు, కొన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినాయి. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోసినారు. చిన్న పొరపాటు, అనుకోని పొరపాటు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పుకొచ్చేవాళ్ళు. ఏ విధంగా అంటే అసలు ఇంకా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? ఎన్ని మాటలు మాట్లాడారు? జగన్ సిలువ, జగన్ సిలువ అని అనని రోజు ఏదైనా ఉందా? ఈరోజు ఎవరిది తప్పు? భగవంతుడు నిజంగా ఎవరి పక్షాన ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఆయన చెప్తున్న మాట నిజంగానే ఈరోజు వీళ్ళు చేసిన పాపాలు, వీరు చేసిన తప్పులు, వెంకన్నను వాడుకున్న తీరు చూస్తే ఆ పాపం వీళ్ళ అధికారంలోనే వీళ్ళకే తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే జీవితంలో ఎప్పుడైనా సరే వీళ్ళు వెంకన్న గురించి మాట్లాడగలిగే హక్కు ఉంటుందా వీళ్ళకి?